ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మురళీ డేట్ 12/6/2025. మధురమైన పిల్లలారా, మీకిప్పుడు జ్ఞాన దృష్టి లభించింది. అందుకే మీ వెతుకుట సమాప్తమైంది. మీరు శాంతిధామము సుఖధామాలను స్మృతి చేస్తారు. ప్రశ్న: దేవతల్లో ఏ శక్తి ఉంది? ఆ శక్తి
ఏ విశేషత కారణంగా ఉంది? దేవతల్లో విశ్వంపై రాజ్యం చేసే శక్తి ఉంది. ఆ శక్తి విశేషంగా ఏకమతము అంటే ఐకమత్యం కారణంగానే ఉంది. అక్కడ ఏకమతంగా ఉండే కారణంగా మంత్రి మొదలైన వారు ఉండే అవసరం ఉండదు. దేవతలు సంగమ యుగంలో బాబా నుంచి ఎటువంటి శ్రీమతం తీసుకున్నారంటే దాని ద్వారా వారు 21 జన్మల రాజ్యపాలన చేస్తారు. అక్కడ ఒకే రాజు, ఒకే దైవీ కుటుంబం ఉంటుంది. రెండవ మతం ఉండదు. పాట నయన్హీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. పిల్లలకు కళ్ళు లభించాయి. ఇంతకుముందు కళ్ళు ఉండేవి కావు, కానీ ఏ నేత్రాలు? జ్ఞాన నేత్రము. అజ్ఞాన కనులైతే ఉండేవి. జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరేనని పిల్లలకి తెలుసు. ఏ జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుందో అంటే శాంతిధామము సుఖధామాలకు వెళ్ళగలము. ఆ ఆత్మిక జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. సుఖధామం పరివర్తన చెంది మాయారాధ్యము వెళ్ళగలము. ఆ దుఃఖధామము ఎలా ఏర్పడుతుందో పిల్లలు మీకు దృష్టి లభించింది. నయన్హీనులకు దారి చూపించండి అని పిలవడం మొదలవుతుంది. భక్తి మార్గంలో యజ్ఞాలు, దానపుణ్యాలు మొదలైన వాటి ద్వారా శాంతిధామము సుఖధామంలో వెళ్ళేందుకు ఏ దారి లభించదు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించవలసిందే. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు కూడా పాత్ర లభించింది. భక్తి మార్గంలో ముక్తి జీవన్ముక్తులకు దారి చూపించమని పిలవడం మొదలవుతుంది. దానికోసమే ఎన్నో యజ్ఞాలు, దానపుణ్యాలు మొదలైన వాటిని చేస్తారు. ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. శాంతిధామము సుఖధామాలలో అలమటించడం ఉండదు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. వారికి కేవలం శాస్త్రాలలోని చదువును, శారీరక చదువులను గురించి మాత్రమే తెలుసు. వారికి ఆత్మీక తండ్రి గురించి బొత్తిగా తెలియదు. ఎప్పుడైతే సర్వుల సద్గతి జరగాల్సి ఉంటుందో, ఈ పాత ప్రపంచం పరివర్తన కావలసి ఉంటుందో, అప్పుడు ఆత్మీక తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. అప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. తర్వాత మొత్తం సృష్టిపై దేవీ దేవతా రాజ్యం ఒక్కటే ఉంటుంది. దానినే స్వర్గమని అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారతదేశంలో ఉంటుందని, ఆ సమయంలో ఇక ఏ ధర్మము ఉండదని భారత్వాసులకు తెలుసు. పిల్లలు మీకిప్పుడు సంగమయుగము, మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తారు. వారు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు ఏ సామ్రాజ్యము లేదు, రాజ్యాలు లేవు. కనుక మతాల ద్వారా రాజ్యం నడుస్తూ ఉంది. సత్యయుగంలో అయితే ఒక్క మహారాజు మతమే నడుస్తుంది. మంత్రులు ఉండరు. అంతటి శక్తి ఉంటుంది. తర్వాత పతితులుగా అయినప్పుడు మంత్రులు మొదలైన వారిని ఉంచుకుంటారు. ఎందుకంటే మొదట శక్తి ఉండదు. ఇప్పుడైతే ప్రజల రాజ్యము ఉంది. సత్యయుగంలో ఏకమతము ఉన్న కారణంగా అక్కడ శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ శక్తిని తీసుకుంటూ ఉన్నారు. 21 జన్మలు స్వతంత్రంగా రాజ్యం చేస్తారు. తమదే అయిన దైవీ కుటుంబం ఉంటుందని. ఇప్పుడు ఇది మీ ఈశ్వరీయ పరివారము. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారు. కనుక మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. ఒకవేళ దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతే ఆసురీ పరివారానికి చెందినవారిగా అవుతారు. సెకండులోనే ఈశ్వరీయ సంప్రదాయస్తులుగా, మళ్ళీ 1 సెకండులోనే
ఆసురీ సంప్రదాయస్తులుగా అవుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ఎంత సహజమైన పిల్లలకు కష్టమనిపిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి. దేహము ద్వారా కర్మలైతే చేయవలసిందే. దేహము లేకుండా మీరు కర్మలు చేయలేరు. కార్య వ్యవహారాలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ పని లేకుంటే స్మృతి కూడా చేయలేరు, మరిచిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. భక్తిలో పూర్తి రోజంతా భక్తి చేయమని ఎవరూ చెప్పరు. సమయానుసారమే చేస్తారు. ఉదయం, సాయంత్రం, రాత్రి, ఆ తర్వాత ఏ మంత్రం మొదలైనవి లభిస్తాయో అవి బుద్ధిలో ఉంటాయి. అనేక శాస్త్రాలు ఉన్నాయి. వాటికి భక్తి మార్గంలో చదువుతారు. మీరు పుస్తకాలు మొదలైనవి చదవవలసిన అవసరం లేదు. తయారు చేయాల్సిన అవసరమూ లేదు. ఈ మురళి కూడా రిఫ్రెష్ అయ్యేందుకు ముద్రించబడుతుంది. అంతేకాని ఇతర పుస్తకాలు మొదలైనవి ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞానం ఉండేది ఒక్క తండ్రిలో మాత్రమే. ఇక్కడ చూడండి, జ్ఞాన విజ్ఞాన భవనమని పేరుంచారు. పేరు చూస్తే అక్కడ జ్ఞాన యోగాలు నేర్పిస్తారనిపిస్తుంది, కానీ అక్కడ వాటిని నేర్పించరు. అర్థము తెలియదు. జ్ఞానం అంటే ఏమిటో, విజ్ఞానం అంటే ఏమిటో కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞాన విజ్ఞానాల గురించి తెలుసు. యోగము ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. దీనినే విజ్ఞానము అంటారు. ఇక ఇది జ్ఞానము. ఇందులో ప్రపంచ చరిత్ర, భూగోళాలను గురించి నేర్పించడం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం ఎలా అవుతాయి తెలుసుకోవాలి. కానీ ఆ చదువేమో హద్దులోనిది. ఇక్కడ మీకు అనంతమైన చరిత్ర, భూగోళాలు బుద్ధిలో ఉన్నాయి. మనం ఎలా రాజ్యాన్ని తీసుకుంటామో, ఎంత సమయం, ఎప్పుడు రాజ్య పాలన చేశామో, రాజధాని ఎలా లభించిందో, ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోకి రావు. తండ్రి నాలెడ్జ్ఫుల్. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తయారు చేయబడిన డ్రామాను గురించి తెలియని కారణంగా మనుషులు ఫలానా వారు నిర్వాణం చెందారని, లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అనేస్తారు. మనుష్య మాతృలందరూ ఈ సృష్టి చక్రంలోకి వస్తారు. దీని నుండి ఒక్కరు కూడా ముక్తులుగా అవ్వరని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్య ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇది చాలా పెద్ద డ్రామా. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. దీనిని తయారై అని అంటారు. ఇప్పుడు డ్రామా అని అన్నట్లయితే తప్పకుండా దీనికి కొంచెం సమయం ఉండాలి. ఈ డ్రామా 5000 సంవత్సరాలది తండ్రి చెప్తూ ఉన్నారు. డ్రామాకు లక్షల సంవత్సరాలని భక్తి మార్గంలోని శాస్త్రాలలో రాయబడి ఉంది. తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించిన ఈ సమయంలోనే కౌరవులు గాఢ అంధకారంలో, పాండవులు ప్రకాశంలో ఉండేవారని చెప్తారు. ప్రపంచంలోని వారికి తెలియదు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని వారు భావిస్తారు. భగవంతుడు వచ్చారని వారికి తెలియదు. ఈ పాత ప్రపంచం వినాశం ఎదురుగా నిల్చొని ఉందని తెలియదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. యుద్ధాన్ని చూసినప్పుడు ఇది మహాభారత యుద్ధానికి గుర్తని అంటారు. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ సమాప్తమైపోతుంది.
ఇప్పుడు ఇంకా మన రాజ్యస్థాపన పూర్తి కాలేదని మీకు తెలుసు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించి ఇక్కడే రాజ్యాన్ని స్థాపించారని గీతలో వ్రాయలేదు. గీతలో అయితే ప్రళయాన్ని చూపించారు, మిగిలిన అందరూ మరణించారని, కేవలం పంచపాండవులు మాత్రమే మిగిలారని చూపించారు. వారు కూడా పర్వతాల పైకి పోయి కరిగిపోయి మరణించారని వ్రాశారు. రాజయోగం ద్వారా ఏ మేలు జరిగిందో కొంచెం కూడా తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అవేమో హద్దులోని విషయాలు, వాటిని హద్దు బ్రహ్మ రచిస్తారు, పాలన కూడా చేస్తారు. కానీ ప్రళయం చేయరు. స్త్రీని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా వచ్చి దత్తత చేసుకుంటారు. తండ్రి చెప్తారు, నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలు మీకు జ్ఞానం వినిపిస్తున్నారు. ఇతని ద్వారా పిల్లలను రచిస్తారు. తండ్రి కూడా ఉన్నారు, పరివారం కూడా ఉంది. ఇది చాలా గుహ్యమైన విషయాలు, చాలా గంభీరమైన విషయాలు. ఎవరి బుద్ధిలోనైనా అతి కష్టంగా కూర్చుంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. శరీరానికి పేరు వేరువేరుగా ఉంటాయి. నామరూపాలు, ముఖ లక్షణాలు అన్నీ వేరువేరుగానే ఉంటాయి. ఒకరి ఆకారం మరొకరితో కలవదు. ప్రతి ఆత్మకు జన్మ జన్మలలో కూడా రూపరేఖలు వేరువేరుగా ఉంటాయి. తమ తమ పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉండని, అందుకే దీనిని తయారు చేసి చేయబడిన డ్రామా అని అంటారు. బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి. మరి మనమెందుకు తండ్రిని స్మృతి చేయరాదు? ఇదే శ్రమతో కూడుకున్న విషయాలు. పిల్లలు మీరు స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు మాయా తుఫాను వస్తాయి. యుద్ధము నడుస్తోంది, అయితే మీరు భయపడరాదు. మాయ మాటి మాటికి స్మృతి తెగిపోయేలా చేస్తుంది. సంకల్ప వికల్పాలు ఒక్కసారిగా తలను చెడిపేసే విధంగా వస్తాయి. మీరు శ్రమ చేయండి. లక్ష్మీనారాయణల కర్మేంద్రియాలు ఎలా వశమయ్యాయి? వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. ఈ శిక్షణ వీరికి ఎక్కడ నుండి లభించింది? పిల్లలు మీకు ఇప్పుడు ఎలా తయారయ్యే శిక్షణ లభిస్తుంది. వీరిలో ఏ వికారాలు ఉండవు. అక్కడ రావణ రాజ్యమే లేదు. తర్వాత రావణ రాజ్యం వస్తుంది. రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. డ్రామా అనుసారంగా ఇది కూడా నిశ్చితమై ఉంది. డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి తెలియని కారణంగా నేతి నేతి అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులు కదా. వీరి ఎదుట తల ఉంచేవారు తమో ప్రధానమైన కనిష్ట పురుషులు. తండ్రి చెప్తూ ఉన్నారు, మొట్టమొదట ఒక్క మాటను పక్కా చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగం 8 గంటలు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు బేహద్దు ప్రభుత్వానికి సహయోగులు. మీరు తక్కువలో తక్కువ 8 గంటలు పురుషార్థం చేసి స్మృతిలో ఉండాలి. ఈ అవస్థ ఎంత పక్కాగా అయిపోయిందంటే ఇక మీకు ఎవ్వరూ గుర్తురారు. తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదులుతారు. అలాంటి వారే విజయమాలలో మణిగా అవుతారు. ఒక రాజుకి ఎంతమంది ప్రజలుంటారు? ప్రజలు కూడా ఇక్కడే తయారవ్వాలి.
మీరు విజయమాలలో మణులుగా పూజకు యోగ్యులుగా అవుతారు. 16,108 రతనాల మాల కూడా ఉంటుంది. ఈ మాల ఒక పెద్ద బాక్సులో పడి ఉంటుంది. 8 మణుల మాల, 108 మాల కూడా ఉంది. చివరిలో 16,108 మాల కూడా తయారవుతుంది. పిల్లలైన మీరే తండ్రి నుండి రాజయోగం నేర్చుకొని పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేశారు. అందుకే మీరు పూజింపబడతారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. ఈ దాదా చెప్తూ ఉన్నారు, నేను కూడా మాల పట్టుకొని జపించాను. లక్ష్మీనారాయణ మందిరంలో వాస్తవానికి తప్పకుండా రుద్రమాల ఉండాలి. మీరు మొదట రుద్రమాలగా, తర్వాత 2 మాలగా అవుతారు. మొదటి నెంబర్లో రుద్రమాల ఉంటుంది. అందులో శివుడు కూడా ఉంటాడు. 2 మాలలో శివుడు ఎక్కడి నుండి వస్తారు? అది విష్ణుమాల. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు మేము తెలుసుకున్నాము, మేమెళ్ళి శివబాబా మెడలోని హారంగా అవుతామని చెప్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు. బ్రాహ్మణుల మాల ఉండదు. మీరెంత స్మృతిలో ఉంటారో అక్కడ అంత సమీపంలో వచ్చి రాధ్యం చేస్తారు. ఈ చదువు ఇంకెక్కడా లభించదు. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. భారతదేశమంతా స్వర్గంగా అవుతుంది. ముఖ్యంగా భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇది 5,000 సంవత్సరాల మాట. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. దేవతలు ఉండే 5,000 సంవత్సరాలు అయింది. స్వర్గంను మనుషులు మర్చిపోయారు. అందుకే అలా అనేస్తారు. అంతేకాని ఇంకేమీ లేదు. ఇంత పాత సంవత్సరాలు శకాలు లేనే లేవు. సూర్యవంశ చంద్రవంశాలు ఉండేవి. తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు. పురాతన వస్తువులు ఎందుకు పనికి వస్తాయి? వాటిని చాలామంది ఖరీదు చేస్తూ ఉంటారు. పురాతన వస్తువులకి చాలా విలువ కట్టారు. అన్నిటికంటే విలువైన వారు శివబాబా. ఎన్ని శివలింగాలు తయారు చేస్తారు? ఆత్మ ఎంత చిన్న బిందువో ఎవరికీ అర్థం కాదు. అతి సూక్ష్మమైన రూపము. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఫిక్స్ అయి ఉందో తండ్రి అర్థం చేయిస్తారు. ఈ డ్రామా రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానము అక్కడ మీకు ఉండదు. ఇది ప్రాయలోపం అవుతుంది. తర్వాత సహజ రాజయోగాన్ని ఎవరైనా ఎలా నేర్పించగలరు? ఇవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేశారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ 3 ధర్మాలు భవిష్య కొత్త ప్రపంచం కొరకు స్థాపన అవుతాయి. ఆ చదువు ఏదైతే మీరు చదువుతారో అది ఈ జన్మ కొరకే. ఈ చదువుకు ప్రాలబ్ధం మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఈ చదువు సంగమయుగంలో మాత్రమే ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. మనుషుల నుంచి దేవతలుగా సంగమయుగంలో మాత్రమే తయారవుతూ ఉంటాయి. తండ్రి పిల్లలకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. పూర్తి రోజంతా మీరు తండ్రి స్మృతిలో ఉండలేరని, అది అసాధ్యమని బాబాకు కూడా తెలుసు. అందుకే చార్టు ఉంచండి. మేము ఎంతవరకు స్మృతిలో ఉంటాము మీరే పరిశీలించుకోండి. దేహాభిమానం ఉన్నట్లయితే స్మృతిలో ఎలా ఉండగలరు? పాపభారం తలపై చాలా ఉంది. అందుకే స్మృతిలో ఉండమని బాబా చెప్తారు. త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోండి. ఇంత చెప్తూ ఉన్నా మీరు మాటి మాటికి మర్చిపోతారు. అల్ఫ్ని స్మృతి చేసినట్లయితే బే మొదలైనవన్నీ గుర్తుకొస్తాయి. సదా బ్యాడ్జీ తగిలించబడి ఉండాలి. లిటరేచర్ కూడా ఉండాలి. ఎవరైనా మంచి మనిషిగా ఉంటే వారికి ఇవ్వండి.
మంచి మనుషులు ఊరికే ఎప్పుడూ తీసుకోరు. దీని ఖరీదు ఎంత అని అడుగుతారు. ఇప్పుడు ఇది పేదలకైతే డబ్బులు లేకుండా ఉచితంగా ఇవ్వబడతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటాము అని చెప్పండి. మీ పద్ధతులు నియమాలన్నీ రాయల్గా ఉంచాలి. మీ ఆచార వ్యవహారాలు ప్రపంచం నుండి భిన్నంగా ఉండాలి. రాయల్ మనుషులు వారంతకు వారే కొంతైనా డబ్బు ఇస్తారు. వీటిని మేము అందరి కళ్యాణం కొరకు ఇస్తాము. కొంతమంది వీటిని చదివి ధనము పంపుతారు. ఖర్చు అయితే మీరు చేస్తారు కదా. మేము మా తనువు, మనస్సు, ధనము భారత సేవ కొరకు ఉపయోగిస్తామని చెప్పండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఈ బేహద్దు ప్రభుత్వానికి సహయోగం చేసేందుకు తక్కువలో తక్కువ 8 గంటలు పురుషార్థం చేయాలి. స్మృతిలో మాయ కలిగించే విఘ్నాలకు భయపడరాదు. పురుషోత్తమ సంగమ యుగంలో ఈశ్వరీయ సంప్రదాయస్తులుగా అయ్యి ఈశ్వరుని మతాన్ని అనుసరించాలి. కర్మలు చేస్తూ ఉన్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. వరదానము: అంతర్ముఖత అనే గుహలో ఉండే దేహానికి భిన్నమైన దేహీ భవ. పాండవులు గుహలో చూపిస్తారు కదా, ఇదే అంతర్ముఖత యొక్క గుహ. ఎంతగా దేహం నుండి భిన్నంగా అయ్యి ఆత్మరూపంలో స్థితమయ్యే గుహలో ఉంటారో అంత ప్రాపంచిక వాతావరణం నుండి అతీతంగా అయిపోతారు. వాతావరణ ప్రభావంలోకి రారు. ఎలాగైతే గుహ లోపల ఉండుట వల్ల బాహ్య వాతావరణం నుండి అతీతంగా అవుతారో అంతర్ముఖత అనే గుహ కూడా అందరికీ భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా చేసేస్తుంది. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు స్వతహాగా అందరి నుండి భిన్నంగా అయిపోతారు. స్లోగన్: సాధన బీజము, సాధనాలు దాని విస్తారము. విస్తారంలో సాధనను దాగనివ్వరాదు. అవ్యక్త ఇషారా: ఆత్మీక స్థితిలో ఉండండి, అంతర్ముఖులుగా ఉండండి. అంతర్ముఖులుగా ఉండేవారి గుర్తు సదా సాగరం లోతులలో మునిగి ఉండే గంభీరమూర్తులుగా ఉంటారు. ముఖం ద్వారా ఆత్మీక స్థితి యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. ఒకవైపు మనన చింతన చేసే ముఖము, మరొక వైపు రమణీకము అంటే చిరునవ్వుతో ఉన్న ముఖము. ఈ 2 లక్షణాలు వారి ముఖం ద్వారా ప్రత్యక్షమవుతాయి. అంతర్ముఖులు సదా హర్షితముఖులుగా కనిపిస్తారు. ఎందుకంటే మాయ ఎదిరించడం సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి. बाबा तेरे हम रहे यही जिंदगी का सार है. बाबा तेरे हम रहे यही जिंदगी का सार है. इस भरे संसार में तेरा प्यार ही आधार है. इस भरे संसार में तेरा प्यार ही आधार है. बाबा तेरे हम रहे. प्राण में बस तू है बाबा और न दूजा कोई. प्राण में बस तू है बाबा और न दूजा कोई. स्वर जो तुमने दे दिया है कानों में गूंजा वही. स्वर जो तुमने दे दिया है कान
जिस पर बच्चों का अधिकार है। बाबा तू ही एक जिस पर बच्चों का अधिकार है। बाबा तेरे हम रहें। हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला। हमने ढूंढा आप जैसा बाबा कोई ना मिला। जिसको अपना कह सके ऐसा हितैषी ना मिला। जिसको अपना कह सके ऐसा हितैषी ना मिला। हमको बाबा न मिला। तुझ में अपनी बस्ती देखी, तू ही बस संसार है। तुझ में अपनी बस्ती देखी, तू ही बस संसार है। बाबा तेरे हम रहें। अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया। अपना प्यारा करके हमको जग से न्यारा कर दिया। जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया। जो न दुनिया दे सकी बाबा वो तूने दे दिया। बाबा वो तूने दे दिया। ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है। ये हृदय गाता है प्रतिपल बस तेरा उपकार है। बाबा तेरे हम रहें यही जिंदगी का सार है। बाबा तेरे हम रहें यही जिंदगी का सार है। इस बड़े संसार में